బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా అయితే ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? మేమైతే నార్మల్ ఇప్పటిదాకా పెద్ద గొడవ అయిపోయింది ఇంట్లో. సో దాని మూలంగా అయితే మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. బట్ అప్సెట్ అయిపోయినాక మాత్రం చేయకుండా ఉండలేం కదా. మా ఆయన ఇంట్లో ఉంటే నాకు లొల్లే, మా ఆయన సైడ్కి పోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా ప్రశాంతంగా జరుపుకోవచ్చు. ఇది కరెక్ట్ వెరీ గుడ్. పిచ్చి పట్టింది అలా డాడీ నేర్పిస్తున్నాడు అన్నమాట. వెరీ గుడ్. పూజ చేయాలందుకు గొడవ పెట్టి దేవుడు సేవ్, పిల్లడు దేవుడు సేవ్. ఏం చేసింది డాడీ? ఫ్రిడ్జ్ ఊపిండు, మెడలు పట్టుకున్నాయి కదా. కోపం మీద ఫ్రిడ్జ్ నేసి ఊపిండు, అది మెడలు పట్టుకున్నాయి. ఇప్పుడు తలకాయ అటు దింపలేక ఇటు దింపలేక అయిపోతున్నాడు. సో జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. సో పప్పు అయితే ఉడకబెట్టేసిన, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మా ఆయనే పూజ చేసేసిండు. సో ఇది హ్యాపీ. పప్పు అయితే ఉడకబెట్టేసి రెడీ ఉంచేసా. మనం ఇప్పుడు ఏంటిది బూరెలు చేసుకోవాలి అండ్ ఉగాది పచ్చడి చేసుకోవాలి. దానికోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బట్ చేద్దాం అనేసరికి అయితే కరెంట్ అయితే పోయింది. ఇదంతా వెళ్తున్న మన ఇన్వర్టర్ ఉంది కదా, సో దాని మూలంగా. సో హ్యాపీ ఉగాది చెప్పండి అందరికి. చికార్ చెప్పు హ్యాపీ ఉగాది అనండి. నోరేమన్నా పోతాందా? ఓలీ కాదు. సో వీడియో ఏదైనా కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. ఉగాది పచ్చడి మా ఆయన కూర్చొని చేసే ఏకైక పని ఏమన్నా అంటే ఇది ఒక్కటే అన్నమాట. ఇది కూడా కట్ చేయు. కూర్చో. గుడ్ బై కదా నాన్న. మంచిగా ఉగాదికి అయితే మా ఇంటికి అడైతే ఫుల్ ఎంజాయ్. ఈరోజు అయితే మంచిగా మా వాళ్ళ ఫోన్ చేయడం మర్చిపోయినా. అదేంటిది అక్కడ అది ఉంటుంది కదా, జాతర కదా, మాలలు ఉంటాయి కదా, అవి కొందాం అని అనుకున్నా, చెప్తాం అనుకున్నా. ఫోన్ చేయాలి నాకు డాడీ. ఇలా జేజకేసినాక నీకు సరేనా? అది తినడాయినే మనకి పుడుకు కావాలంట. సో అందరికి పూజలు ఏది ఇదే షార్ప్ ఉంటారని తెచ్చిన. సరే సరే ఆగు అంత అడుగు సార్ అని తీయకు నువ్వు. నువ్వు చేస్తున్నావు పని, రొల్లులు పెట్టుకుంటా, బిల్లులు పెట్టుకుంటా. అందుకే మెడలు పట్టుకున్నాయి, నాతో రొల్లు పెట్టుకుంటా. చాలా లాలిపప్ప అది లాలిపప్పు వేస్తారు. కూర్చో చేస్తా. కూర్చో నువ్వు కూర్చో డాడీ. మంచిగా మేమైతే మా డాడీ వచ్చే టైం వరకు మా మమ్మీ బూరల్ని వేసి ఇవి చేసి మా డాడీ కోసం వెయిట్ చేసుకుంటుండేది. మా డాడీ ఫోన్ చేయాలి. ఐ మిస్ యూ లాట్ మా డాడీ. ఘోరంగా మిస్ అవుతుంది. మీకు ఏం తెలుస్తుందిరా? ఒక 2 రోజులు ఇడిచిపెడితే తెలుస్తుంది. అప్పుడు తీసుకపోయి ఇడిచిపెడితే తెలుస్తుంది. నేను పోతావు రేపు 2 రోజులు ఊరికి ఉండండి మీ డాడీతో. ఇప్పుడే కనబడకుండా పోతా. ఉండదా చెప్పు. చాలా సో ఇక్కడనైతే మేమైతే ఉగాది పచ్చడి చేసేస్తున్నాము. ఇంకా బూరలు అయితే చేయలేదు. యాక్చువల్గా నేను వీడియో సగమే షూట్ చేశాను, ఎందుకంటే మా ఆయనకు నాకు చిన్న డిష్యూమ్ అయిపోయింది. సో అదే జరుగుతుంది. నాకైతే ఉగాది పండుగ వచ్చినప్పుడల్లా మా ఊరినైతే చాలా మిస్ అవుతూ ఉంటానండి. ఎందుకు అనుకుంటున్నారా?
నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంట్లో ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ అండ్ ఎడ్ల కచరాలు ఎడ్ల కచ్చలం కడిగి ఎద్దులకు పెయింట్లు వేసుకొని వాటిని కట్టేసుకొని గుడి చుట్లు రౌండ్లు ఈవినింగ్ టైంలో తిరిగేదండి. ఏమన్నా అనిపించేదా, భలే అనిపించేది. ఎవరికి ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్, ఆటో, బైసికిల్ సంథింగ్ ఏదైనా కానీ ఊరు మొత్తం వచ్చేసి తిరిగేది. 1 గంట 2 గంటలు తిరిగేది. భలే అనిపించేదండి అసలు. ఆ వ్యూ గుర్తుకొస్తేనే ఇప్పుడు ఏంద్రా, ఇప్పుడు అంత ఏం లేదు. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని పొలాలు అవన్నీ అందరూ అన్ని పొలాలు చేసేసుకున్నారు. సో దాని మూలంగా అయితే ఓన్లీ దేవుడు గర్భగుళ్ళ లోపల జస్ట్ తిరగడానికి మాత్రమే ఉంది. గుచ్చు తిరగడానికి ప్లేస్ లేదనుకుంటా నాకు తెలిసి. అందుకే ఇప్పుడు అవి ఏం జరగట్లేదు. బట్ జాతర జరుగుతూ ఉంటుంది. ఫుల్ అంటే ఫుల్ మా ఊర్లో అయితే మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. ప్రతి ఇయర్ మిస్ అవుతున్నాం. మా అమ్మ అయితే చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఈ ఇయర్లో పెళ్ళైన ప్రతి ఒక్క అమ్మాయి మళ్ళీ ఊరికి వచ్చేసి జాతరలో కంపల్సరీ ఉంటారు. బట్ మేమే ఎవరం వెళ్ళము. మా అక్క వెళ్ళది, నేను వెళ్ళా. ఎందుకంటే నేను లాంగ్ అయిపోయాను చాలా. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోవాలంటే మా ఆయన నన్ను పడగొట్టాలి, తీసుకురావాలి. సో తనకి వీలవ్వదని చెప్పేసి ఇక అందుకనేసి నేను కూడా పోవాలని చాలా ఉండేది. అందులో అశ్వియానికి ఎగ్జామ్స్ ఉండే మా పెద్దోనికి. సో ఎందుకులే అన్నట్టు అనిపించింది. బట్ నెక్స్ట్ ఇయర్ పక్కా పోవాలండి. ఇప్పటి నుంచి వెళ్ళి ఫిక్స్ అయిపోతున్నా పోవాలి. ఆ వ్యూ చాలా మిస్ అయిపోతున్నాను. అలా ఎప్పుడు వెళ్ళానంటే నాకు ఇంకొక 6 months 7 monthsలో మ్యారేజ్ అవుతుందన్న మూమెంట్లోనే ఈ ఉగాది వచ్చింది. ఆ టైంలో వెళ్ళాను. మళ్ళీ ఇప్పటివరకు ఉగాది పండక్కి వెళ్ళలేదు. సో నేనైతే ఫుల్ బాధపడుతున్నా. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం పక్క పోవాలి. ఎక్కడున్నా ఎలా ఉన్నా కానీ పోవాలి అనేసి అయితే అనుకుంటున్నాను. ఇక చూడాలి ఏమవుతుందో. ఇక్కడనైతే ఇక ఉగాది పచ్చడి చేసేస్తున్నాము. ఇక మా ఆయన నన్ను కూర్చున్న కాంచేలే నన్ను అన్ని పనులు చేపిస్తాడు. తనైతే లేచి ఏం పని చేయడు. కోపం వస్తుంది అప్పుడప్పుడు కానీ. బట్ ఏం చేస్తే మీకు అది అంతేలే, వాళ్ళ అలవాట్లు అని అనిపిస్తుంది. ఇక మా చిన్నోడైతే సపోర్టు మా ఆయనకి. యాక్చువల్గా మా చిన్నోడు నాకే సపోర్టు, మా పెద్దోడు మా ఆయనకి సపోర్టు. నేను ఇంట్లోకి వెళ్ళిపోతా అంట మాత్రం ఫుల్గా ఏడుస్తాడు, నువ్వు ఉండాలి అది ఇది అనుకుంటా. అది ఒక్క క్షణంలో మాత్రం మంచిగా అనిపిస్తుంది. రేపు ఏం జరిగినా కానీ నా చిన్న కొడుకు అయితే నాతో ఉంటాడు. అదొక్క హ్యాపీ నాకు. సో నెక్స్ట్ బుర్రలు కూడా చేశాను. బట్ వీడియో ఏం తీయలేదు. ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది. నువ్వు ఉగాది పచ్చడి చేసేసరికి 2 అయిపోయింది ఆల్మోస్ట్. ఇవన్నీ వీడియోలు తీసుకుంటుంటే అవ్వదు. ఎందుకంటే మా ఆయన నా కోసం వీడియో ఏం షూట్ చేయడు, నాకు నేను సొంతగా వేసుకోవాలి. సో అందుకనేసి అయితే మేమైతే సైలెంట్ అయిపోయి ఉగాది పచ్చడి మందమే వీడియో అయితే తీసేసుకున్నాను. ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మాత్రం బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకుంటే మీ వీడియోలు నాకు చూస్తూ ఉంటాయి. తినడం కోసం వెయిటింగ్. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 1:15 అవుతుంది. పాపం మా ఆయన అయితే వెయిటింగ్, ఆకలి అవుతుంది అనేసి. సో నేను బూరెలు ఎలా చేసాను చూపిస్తేసా. ఇప్పుడే బూరెలు ఇవన్నీ అయిపోయినాయి. నా కోసం ఆగుతానా అని చెప్పి దాకా వెయిట్ చేసి, కానీ నేను సర్వ్ చేసుకుంటా అంటే కూడా 1 సెకండ్ కూడా ఆగదు. నా కోసం ఏమైనట్టు చెప్పు, నా కోసం ఏమాగినావు చెప్పావా అని చెప్తేనేమో అద్దులే అని అన్నాడు. నా కోసం ఆగుతున్నా అన్నాడు. ఇక నేను సర్వ్ చేసుకున్న సేపులో 2 వేసేసిండు ఆల్రెడీ అయిపోయినాయి. అట్లుంటుంది మా ఆయనతోటి.